అమృత భాండాగారమైన సంస్కృతి సాంప్రదాయాలు మేళవించిన భారతదేశం ప్రపంచ విశ్వనగరమైన హైదరాబాద్ నల్లగండ్ల జంక్షన్ తెల్లాపూర్ ఫ్లైఓవర్ మీద ఇవాళ ఆగస్టు 1 మార్పు మొదలైపోయింది. ప్రపంచాన్ని మార్చాలనుకున్న నా తత్వాన్ని సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథుడి సాక్షిగా, ఆ విశాలక్ష్మి తోడుగా, అన్నపూర్ణాదేవి సాక్షిగా భారతదేశ ఔన్నత్యాన్ని 4 వేదాలు పంచభూతాల సాక్షిగా గంగా యమున సరస్వతి నదీ జలాల పుష్కరిణుల సాక్షిగా అష్టాదశ పీఠాలు 9 జ్యోతిర్లింగ క్షేత్రాలు, రామాయణ మహాభారత గ్రంథాలు, వేదోపనిషత్తులు, ఎంత పవిత్రమైన భారతదేశ సంస్కృతిలో పుట్టి ఎంత గొప్ప చరిత్ర కలిగిన దశరథ తనయుడు శ్రీరామచంద్రమూర్తిని పెళ్ళాడి సీతమ్మ తల్లి స్వయంవరంలో లక్ష్మణుని తోడుగా అన్న వెళ్ళాడని అన్న పాదక్రాంతిని సింహాసనం మీద చెప్పుల్ని పెట్టేసి రాజ్యాన్ని పరిపాలించిన భరతుడి సాక్షిగా జనకుడి కూతురిగా పుట్టి అష్టైశ్వర్యాలతో తులతూగిన సీతమ్మ తల్లి, మరి నా శ్రీరామచంద్రుడి తోడుగా తండ్రి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేసిన శ్రీరామచంద్రుడితో పాటే ఆ సీతమ్మ తల్లి అడుగుజాడలు, శ్రీరామచంద్రుడి సహనం, ఓర్పు, ఆ జీవన శైలి, ఆ నెమ్మది, ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య, ఆ రాముడి పేరు తలుచుకుంటేనే, తన తత్వం తలుచుకుంటేనే మనసు వెళ్ళూరుతూ ప్రశాంతంగా చూడు ఈ ప్రకృతి సోయగాలి. ఇది కాదా మన భారతదేశం? ఇవాళ ప్రపంచ విశ్వనగరంగా హైదరాబాద్ మారుతున్న తరుణంలో 28 రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో మహానగరంలో స్థిరపడుతున్నారు. మరి కంబైన్డ్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి వేల కోట్లు స్వర్ణాంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాల కంబైన్డ్ రాజధాని కింద స్వర్ణాంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సి ఉండగా, మరి సార్ కేసీఆర్ గారు ఏం చేశారు? మరి ఈ రోజున ఇంత గొప్పగా మహానగరంగా, విశ్వక్షేత్రంగా, విశ్వనగరంగా వర్ధిల్లుతున్న హైదరాబాద్ ఐటీ హబ్గా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ మినిస్టర్, సార్ హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. ఐటీ హబ్గా మారిస్తే ఇలా మారిపోయింది. మరి
ఇంత విశ్వనగరంగా మార్చి సాఫ్ట్వేర్కే వన్నెతిచ్చిన ప్రపంచంలో 5వ నగరంగా విరాజిల్లుతున్న హైదరాబాదుని ప్రపంచ విశ్వనగరంగా, ప్రపంచంలో నంబర్ 1 విశ్వక్షేత్రంగా మార్చే బాధ్యతగా నేను తీసుకుంటానని, విశాఖపట్నాన్ని మరో అద్భుత క్షేత్రంగా ఈ భారతదేశ ప్రపంచ దేశాలు వెలుగెత్తి చాటేలా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ప్రపంచ దేశాలు నా స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేసేలా నా ఒంగోలు, నా గిద్దలూరు 1150 సంవత్సరం 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూగా వెలిచిన శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి సాక్షిగా పొదలకొండపల్లెని మరో విశ్వనగరంగా మారుస్తానని, పొదలకొండపల్లిలో ఎయిర్పోర్ట్ కట్టిస్తానని, నా గుంటూరు, నా నెల్లూరు, నా ఒంగోలు, నా విజయవాడ, నా శ్రీకాకుళం, నా విజయనగర సామ్రాజ్యాన్ని నలువిధాల మళ్ళీ స్థాపిస్తానని, రాయలసీమని రతనాల సీమగా మార్చేసి అక్కడి రాక్షస కాండను, కన్న తల్లిని, కట్టుకున్న భార్యని, కన్న బిడ్డను కూడా చంపేసే రక్త చరిత్ర కలిగిన రాయలసీమని మళ్ళా రతనాల సీమగా మార్చే బాధ్యత నేను తీసుకుంటానని, ఆడపిల్లల్ని ఔన్నత్యాల్ని అమ్మా నమస్తే, నా భారతదేశ సంస్కృతిని మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క ఆడపిల్లకి బాధ్యతగా నేను ఉంటానని, తప్పగా నా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క ఆడపిల్ల నా చెల్లిగా, నా తల్లిగా భావిస్తూ వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ జీవిత బాగోగుల్ని, వాళ్ళ జాగ్రత్తని, వాళ్ళ బాధ్యతని ఆ భుజ స్కంధాల మీద వేసుకొని జాగ్రత్తగా కాపాడుకున్న బాధ్యత నేను తీసుకుంటూ రాబోయే ఈ నెల 15వ తేదీ నేషనల్ పార్టీ అనౌన్స్ చేస్తున్నానని, భారత రాజ్యాంగబద్ధంగా రామాయణ మహాభారత వేద గ్రంథాల నుంచి ఒక ఉపనిషత్తు నుంచి ఒక మంచి పేరు తీసి ఆ పేరు నుంచి ఒక గొప్ప పార్టీని అవతరింపజేసి నా సంస్కృతి సాంప్రదాయాల్ని మేళవించి ఔన్నత్యాన్ని, భారతదేశ అమృత భాండాగారాన్ని ప్రపంచానికి మరొకసారి దేశానికి, ప్రపంచానికి ఇక్కడి నుంచే ఆరోగ్యకరమైన ఆహారాన్ని సప్లై చేస్తానని, రాజశేఖర్ రెడ్డి అను నేను భారతదేశ రాజ్యాంగ ప్రయుద్ధంగా నా దేశ ఔన్నత్యాన్ని కాపాడుతానని, విశ్వనగరంగా హైదరాబాద్ మారుస్తానని